నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజన్స్ ఆఫ్ 10. n is equal to ఎంత ఇచ్చాడు 1080. మనకి ఎనీ నెంబర్ ఇచ్చినప్పుడు దాని యొక్క డివైజర్స్ దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ PQR అండ్ సో ఆన్ అని చెప్పాను. అండ్ ఒక్కో ఫ్యాక్టర్ ఇది ఆల్ఫా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది బీటా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది గామా నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక వచ్చినట్టయితే దాని యొక్క నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజన్స్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ గామా ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్. అంటే వాటి యొక్క పవర్ ప్లస్ 1 చేసి వాటిని ప్రొడక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజన్స్ వచ్చేస్తాయి. ముందు తెలియాలంటే మీకు ఏం తెలియాలి, వాటి యొక్క కరస్పాండింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలియాలి, అవి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయో చేయాలి. కాబట్టి 1080ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. సో 2 తో స్టార్ట్ చేస్తే కనుక 2 3 3 టైమ్స్ వచ్చింది. అలాగే క్యూ వచ్చేటప్పటికల్లా 3 టైమ్స్ వచ్చింది. 5 1 టైం వచ్చింది. ఓకేనా. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లేస్ లో 3 రాసుకుంటే ఫస్ట్ ది 3 ప్లస్ 1, రెండోది కూడా 3 ప్లస్ 1, రెండోది 1 ప్లస్ 1, 3 ప్లస్ 1 4, 4 4 16, 16 ఇంటూ 2 అంటే టోటల్లీ 32 డివిజన్స్ రాయొచ్చు. సో నీ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఇట్ విల్ బి సి. బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాసే స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి నేను ఏవేవైతే మీకు డిఫికల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశానో వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ పేపర్ ని ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ స్టెప్స్ మెన్షన్ చేయాలి, సిన్స్లు ఎలా రాయాలి, ఏ అయితే ఫార్ములాస్ రాశానో వాటన్నిటిని కూడా ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ డిస్కషన్ మీకు ఈ షార్ట్ టర్మ్ కోర్స్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఎట్ ఏ నామినల్ ఫీ 799 రూపీస్